లక్కమాంబక్క మీరెదురు రండి, మీ శకునం మంచిది. పొద్దున్నే ఎదురుబడి చస్తావిందే? నీ శకునంగాని ఎదురైతే ఆ రోజు పని అయినట్టే. అన్ని కష్టాలే ఎప్పుడు. నీ మొహం చూపించబాక. వద్దులే గీత, నా శకునం మంచిది కాదు. మీరు వెళ్ళిరండి. కావాలంటే నేను ఈ పక్కనే ఉంటా. నీ శకునం చాలా మంచిది. అసలు నీ పేర్లోనే లక్కుంది. నీ పేరు లక్కమాంబ కాదు, లక్కీ మాంబ. ఎదురండక్కా. ఉండాది. ఇది చెప్పకపోతే ఏమి? నీ అల్లుడికి తెలుసుంటది కదా. నీ అల్లుడి గారి దగ్గర ఎట్టగైన విషయం రాబడతా. అసలు యాడుండాడి మనిషి? పగలే వెన్నెల జగమే ఊయల కదిలే ఊహలకే కన్నులుంటే. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, ఏమి సుందర దృశ్య కావ్యం ఇది. ఏమైనా 170 రూపాయలు పెట్టుకుని ముందుకి చాలా మహత్యం ఉంది. సొక్క లోపలకు బాగానే అందమైన కళలన్నీ కళ్ళ ముందు సాక్షాత్కరిస్తున్నాయి. ఎప్పుడైనా కనకరత్నం మన కళ్ళ ముందు ఇలా సిగ్గుపడుతూ నిలబడ్డం చూడగలమా? కానీ ఇప్పుడు చూడు, మందేస్తే సాక్షాత్తు కనకరత్నమే ఎదురుగా నిలబడి నన్ను చూస్తా సిగ్గుపడుతూ హొయ్యలుపోతున్నట్టుంది. కనకం, ఇది నిజమా? చేసి బాగా అలసిపోయి ఉంటారు. పాపిష్టిదాన్ని మిమ్మల్ని రాచరంపాన పెడతా ఉండా. నన్ను క్షమించండి. అయ్యో, మీరు నించున్నారేంది? కూర్చోండి కూర్చోండి కూర్చోండి. కాలేవి లేదు. ఆహా, నిన్నటి వరకు పాదదూసిగా చూసేదానివి, ఇప్పుడు పాదదాసిగా చూస్తున్నావంటే వాట్ ఏ చేంజ్, వాట్ ఏ చేంజ్. ఇట్స్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. మీరు నన్ను సరిగ్గా అర్థం చేసుకోవడంలా, అందువల్ల అలా అనుకుంటున్నారు. మీ మీద నాకు ప్రేమ లేదా ఏంది? ఆహా, నీ ప్రేమ పాదాలు ఒత్తడంలోనే తెలిసిపోతుంది. ఆహాహాహా, అలాగే పట్టు, అలాగే పట్టు. కాళ్ళు బాగా పీకుతున్నాయి. కొంచెం భుజాలు కూడా పట్టవా? కాలిటి పెట్టండి. ఆహా, కనకం, నాకు డౌటు. ఏంది? మందు నేను తాగితే నీకు జ్ఞానోదయం అయిందేంటి?
నా కొడుకుల్ని మిమ్మల్ని రాచి రంపాన పెడుతున్నానని మీరు బాధపడుతున్నారని నాకు తెలుసు. కానీ నా కొడుకుల మీద నాకు ప్రేమ ఉండదా? వాళ్ళు బాగుపడాలనే కదా 4 మాటలు చెప్తా ఉండాను. కరెక్ట్ కరెక్టే. అయ్యో, డబ్బులు పెట్టుకున్న మందు వేస్ట్ అయిపోయిద్ది, అది తీసుకుని తాగండి. అమ్మా, నువ్వు తాగమని చెప్తున్నావా? అస్సలు ఈ అవకాశాన్ని వదులుకోకూడదు. ఎప్పుడైనా అనుకుంటావా మన జీవితంలో నేను ఇలా పెగ్గి చేతిలో పట్టుకుని తాగుతుంటే కనకరత్న నా ఒళ్ళు పడతా నాతో ఇంత సౌమ్యంగా మాట్లాడుతుంది అని? ఒరే నరసింహం, నీ అదృష్టం ఏదో తిరిగిందిరా. సమాధానం చెప్పరేంది? దేనికి? నా కొడుకులు బాగుపడకూడదని నేను అనుకుంటానా? ఎందుకు అనుకుంటావు? అనుకోవు, కొడుకులు కదా. అందుకని నేను అలా మాట్లాడండా. ఇప్పుడు వాళ్ళేదో సంపాదించి ఉద్ధరించాలని బాగుపడాలని అనుకుంటారు కదా. అనుకున్నారు. వాళ్ళేమనుకున్నారు? ఓహో, వాళ్ళేం చేయబోతున్నారో మెల్లగా కూపీలాగి వాళ్ళని గెలవనీయకుండా కుట్ర పన్ని నా దగ్గరకు వచ్చి కపట ప్రేమ చూపిస్తున్నావా? కపట నాటక సూత్రధారి. చెప్పురేంది? ఏమన్నావు? మంది ఇంకొంచెం పోసుకోండి, అప్పుడే తగ్గిపోయింది. కావలసినంత హాయిగా తాగి రిలాక్స్ అవ్వండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చెప్పండి, వాళ్ళు ఏం ప్లాన్ చేసుకుని ఉంటారు? ఆ ప్లాను మహత్తరమైన ప్లాను. ఖచ్చితంగా వాళ్ళు నిలబడేస్తారు, బాగా సంపాదించేస్తారు. నాకు కావాల్సింది కూడా అదే. మరి చెప్పవా? ఎందుకు? చేసి చూపిస్తారు కదా, చూసి సంతోషించు. నాకు భయం. ఇప్పుడు పిల్లల చేతికి సైకిల్ ఇస్తాం, వాళ్ళు ఏడా పడిపోతారేమోనని కంగారు ఉంటది కదా. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ తప్పుడు అడుగు వేస్తారోనని నాకు భయంగా ఉండదే. అదేందో తెలుసుకున్నాం అనుకో, నేను వెనకుండి చాటుగా అన్ని చూసుకుంటూ వాళ్ళకి అండగా నిలబడాల్సి వచ్చినప్పుడు నిలబడతా. అబ్బాబ్బా, ఏం చెప్తున్నావే? నువ్వు చాటుగా నిలబడి చూసి అండగా ఉంటావా? నువ్వు చాటుగా నిలబడి అమాయక జింకల్ని పులి వేటాడినట్టు వేటాడేస్తావు. చెప్పండి. ఏం చెప్పమంటావు? ఇక్కడ కొంచెం వద్దు. బా, తల కొంచెం నొప్పిగా ఉన్నట్టుంది కాస్త. నీ చేతుల్లో ఏదో మ్యాజిక్ ఉందా? హాయిగా ఉంది. చెప్పండి, ఏం చేయబోతున్నారు? అది ఏది? నువ్వు భలే అందంగా ఉంటావు. థ్యాంక్ యూ. ఇంకా మరి పిల్లలు ఏం చేస్తా ఉండారు? వాళ్ళు కూడా నీలాగే చాలా అందంగా ఉంటారు. నా పోలికొచ్చుంటే అస్సలు బాగుండేవాడు కాదు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అది ఆ మెడ మీద నరం కొంచెం నొక్కవా? అబ్బా, ఆ నరం మీద నొక్కుతుంటే హాయిగా ఉంటది. అరే, మన పిల్లల గురించి చెప్పండి. వాళ్ళ ప్లాన్ల గురించి చెప్తే నేను కూడా ఆనందిస్తా కదా. ప్లానా? వాళ్ళు ఏం చేయబోతున్నారంటే, ఏం చేయబోతుంటారు? వాళ్ళు ఏదో పెద్ద చెప్పు 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 చెప్పయ్యా, చెప్పు. లవ్ యూ. అది కాదు, వ్యాపారం. లవ్ యూ సంగం. అయ్యో, చెప్పు చెప్పు లవ్ యూ. చెప్పయ్యా. లవ్ యూ చెప్తే లవ్ యూ చెప్పవేంటి? లవ్ యూ, లవ్ యూ టూ అని చెప్పవేంటి? ఐ లవ్ యూ టూ. థ్యాంక్ యూ. అరే బా, ఏ బా, లేవండి. లే, వాళ్ళు ఏం చెప్పబోతుంటారు? చెప్పబ్బా, చెప్పు చెప్పబ్బా, లేమ్మంటుంటే లేబా.
ఎట్టయినా తాగించి వాగిద్దాం అనుకుంటే అడ్డమైనవన్నీ వాగేసి పడిపోయిండాడు. కర్మ. తాగించి వాగిద్దాం అనుకున్నావా? తాగి పడిపోయే రకమా నేను? పేపాలు తాగుతా. ఈ చిచ్చుబుడ్డు ఎంత? జాగ్రత్త, దొంగ వెధవులు ఉంటారు, ఫాలో చేస్తూ డబ్బులు కొట్టేయగలరు. మన దగ్గర నుంచి కొట్టేయాలంటే ఓడికి 10,000 గుండ్లు ఉండాలి. అబ్బాబ్బా, ఈయన పెద్ద కున్ఫు మాస్టర్. అవతల వాడిని కొట్టి పడేసేసి డబ్బులు కాపాడేస్తారు. కాదా రమణ? బస్తీ మే సవాల్. బాబు గోవిందవ్, మాటలు చాలే, పద. ఇంకా దారిలో స్వీట్లు, పూజకు కావాల్సినవన్నీ కొనాలా? త్వరగా పద. పద పద. ఇదే మనసు అదే పనిగా నిన్ను చూస్తుంది, అదేమంటే సదా నాతో గొడవ పడుతుంది. చలి నీ వశమై ఇదేం పరవశమే. పాదమే పరుగునా చేరని చింతకే, హృదయమే నిలువునా కరిగిని చూపుకే. ఇదే ఉదయం గత దినాన ఇలా లేదసలెందుకే. చెలి నీ వలన ఈ మాయే అనవలే. ఏం పండటే ఫుల్ స్వింగ్ లో ఉన్నావు? స్వింగు నాకే కాదు, నా మనసుకు కూడా. మామూలు ఊయలు ఊగట్లేదు. నువ్వు కూడా వెనకిట్ట హత్తుకుని నీ చెంపలు ఆనిస్తా ఉంటే నా మనసు ఊయలు ఊగుతానే ఉంటది. నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను తెలుసా? తెలుస్తాను. అది కొత్తగా వ్యాపారం మొదలు పెట్టబోతున్నావు, సంపాదించబోతున్నావనే రకరకాల ఆలోచనలు నిన్ను ఉబ్బి తబ్బి భయపెట్టేట్టు చేస్తున్నాయి అనుకుంటున్నా. అవును, ఏదైనా సొంతంగా మనం ఒక పని చేస్తున్నాం, మనం ఎదగబోతున్నాం అనే ఆలోచనే ఎంత పాజిటివ్ వైబ్సో తెలుసా? ఎంత బాగుంటుందో తెలుసా? తెలుస్తాను. ఎలాగైనా మనం నిలబడి చూపిద్దాం. ఇక్కడ ఆపేవేంటి? ఎప్పుడు చూసినా ఇంట్లో ఏదో ఒక రచ్చబ్బా. ఇప్పుడు పనులన్నీ అయిపోయినాయి కదా, ఇంటికి వెళ్ళే లోపల మన ఇద్దరం కాసేపు సరదాగా ఏకాంతంగా ఎంజాయ్ చేద్దామని. ఇక్కడేంటి? పద పద వెళ్దాం. ఏ బాగుండదు కదా ఈ ప్లేసా? ఒక్క ముద్దు మే. ఎడే జాగ్రత్త. భయపడబాక. ఏంటి ఏం చేస్తున్నావు? ఉండటి ఏంటి పురుష? ఏంది మెట్ట కొరికేసినవా? అదే మరి, మెల్లగా వేషాలు వేస్తుంటే కొరకరా ఏంటి? ఆ కొరికేది పెదాలను కొరకచ్చు కదా, ఏళ్ళు కొరికేసింది. అబ్బా ఏం లేదు, బాగున్నది కదా ఈ చెట్టు, బాగున్నది. అదిగో ఆ చెట్టు మీద ఉండే పిట్ట కూడా బాగున్నది. ఇంకా ఇంకా చెట్టు మీద ఉండే పిట్ట కంటే నా ఎదురుగా ఉండే ఈ గోపిల్లే బాగున్నది. ఈ గోపిల్ల నా కుండెల మీద ఇలా ఒదిగిపోతే ఇంకా బాగుంటది. ఏంది మేనువా? ఏం లేదు. ఏయ్ డిస్టర్బ్ అయిపోతున్నావా? ఎచ్చి అదేం లేదు. నాకు తెలుసులే. నువ్వు మరి అన్నీ అతి చేస్తావు. అరే ఏంటిది? ఏమైంది? తేనె. ఓరే వావ్, చూడు తేనెటీగలకు కూడా తేనె యాడ చిందించాలో తెలిసిపోయింది. నాకు ఇప్పుడు ఆ తేనె కావాలి. తీసుకో. ఆ తేనె కాదు, ఇక్కడ
ఇక్కడుండే తేనె కావాలి. చిప్పో. ఈ తేనె నాది, నువ్వు నాకే ఇస్తే నేను అస్సలు ఒప్పుకోను. పాప ఎప్పుడు చూసినా డిసప్పాయింట్ చేస్తూనే ఉంటావు. నేనేదో నేను బలవంతంగా, నాకేం అసలు నచ్చట్లా. గోవింద్, చల్లనైన ఆవిరి చూపుల్లో చేరనెందుకో మరి పురుష సరేపి నన్ను లాగుతుందే మరి. చిన్నగా చిన్నగా మొదలైతే అల్లరి, తిన్నగా తుంచతే నన్నే నా ఊపిరి. అత్తలేని కొడలు తమ్మురాలు ఓయమ్మా, కోడలేని అత్త గుణవంతురాలు ఓయమ్మా. ఆహం ఆహా కోడల కోడల కొడుకు పెళ్ళమ్మా బోయమ్మో, ఆ పచ్చి పాల మీద మిగడేదమ్మా. ఆహా ఆ వేడి పాల మీద వెన్నయేదమ్మా. ఆహా ఏ ఏంటి ఇక్కడికి వచ్చా? పూరి ఒక్కతే కష్టపడిపోతుందనా సూత్తు ఉండబట్లేక వచ్చేసిన. తీరా ఏడుకు వచ్చినాక నువ్వు ఉతుకుతూ ఉండే సొగసూత్తా ఉంటే, నువ్వు కష్టపడ్డా పర్లేదు, కాసేపు సూత్తా ఉండాలనిపిస్తా ఉండదే. ఏంటా మాటలు? పోయి ఇక్కడి నుంచి. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే. ఏ ఏంటా పాటలు? అలగి తొలగి నిలిచినచో చెలిమి జయ రమ్మనులే, చొరవ చేసి రమ్మనుచో మర్యాదగా పొమ్మనులే. నేనేమి రమ్మని పొమ్మని లేదు, నిజంగానే పొమ్మని పో అంటున్నా. ఏందమ్మే నువ్వు పో పో అన్నా రా రా అన్నట్టే ఉందా? ఆ ఉంటుంది ఉంటుంది. ఏయ్ ఏంటిది? వెళ్ళి ఇక్కడి నుంచి. నిన్ను అమ్మే వెళ్ళి ఇక్కడి నుంచి. పెళ్ళం కష్టపడతా ఉంటే ముగ్గురు సోత్తా ఉండకూడదు. నేను కూడా ఉతుకుతా. ఏ ఏం వద్దు, నేను ఉతుక్కుంటా. నేను ఉతుకుతా అంటా ఉన్నా కదా. నేను ఉతుకుతా, నేను ఉతుకుతా మ్యా. లేసిందే నిద్ర లేసింది పురుష లోకం, దద్దరిల్లింది మహిళ ప్రపంచం. లేసిందే బాబోయ్. అయ్యింది అయ్యగారికి. పూరి లవ్ యూ. చెప్పు నిజంగానే లవ్ యూ. శానా 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 లవ్ యూ. ఏంటిది పిచ్చి? పిచ్చి పడతా ఉండటే ఉంది. నేను చూస్తా ఉంటే మనసు స్థిమితంగా ఉండట్లా. మతి స్థిమితం తప్పిందనుకుంటా. పిచ్చాసుపత్రికి తీసుకుపోయి చూపించాల్సిందే. పిచ్చాసుపత్రికి ఎందుకు? డాక్టర్ పూరి ఏడ్నే ఉంది కదా, పూరి చూస్తే చాలు. వెళ్ళి ఇక్కడి నుంచి. ఏయ్ నవ్వొస్తుండదు నీకు, సిగ్గు దాచుకుంటా ఉండవు కదా. ఏం సొగసబ్బా. చెప్పో ఇక్కడి నుంచి. పూరి ఏ పూరి, మీ అమ్మ ఏంటే ఇంకా అవలేదా? అయిపోయిందమ్మా. సరే వేడి నీళ్ళు కావాలి, తోడు పోసి మంట పెట్టిపోతా. నేను చేస్తానమ్మా ఆ పని. నువ్వు బట్టలు తుక్కుతున్నావు కదే. పర్లేదు, నువ్వు వెళ్ళు. నేను తోడుకుంటానే. నేను తోడతానమ్మా.
కర్మ. అమ్మా పోసేసానమ్మా. ఇటీ నీళ్లు సరిపో ఫుల్గా పోయాలి. సరిపోతాయి కదమ్మా. అరే చాలవే ఇటు